అసలు ఈ పాకిస్తాన్ వాళ్ళకి తెలుస్తలేదు కానీ వాళ్ళు ఉల్టా మనకే థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఏండ్ల సంధి వాళ్ళకు చేతగాని పని మనం చేస్తున్నందుకు శనార్థులు చెప్పాలి. ఎందుకంటారా, మాట్లాడితే మేము కూడా ఉగ్రవాద బాధితులమే, ఉగ్రవాదం మీద మేము కూడా పోరు చేస్తున్నామని ఆవ్యాసం చెప్తుంటారు కదా. వాళ్ళు ఉగ్రవాదం మీద పోరాటం చేస్తున్నట్టున్నారు కానీ వాళ్ళ దేశంలో ఉన్న టెర్రరిస్టుల జాడాలకు చక్కగా తెలుస్తలేనట్టున్నది. అందుకే మన మిలిటరీలు పోయి స్లీపర్ సెల్స్ లెక్క ఉన్న టెర్రరిస్ట్ గాలను శాశ్వత షీప్లకు వెళ్ళిపోరని మీదికి సాగనంపిర్రు. ఆ శుభవార్తిని దేశమంతా సంబరాలు చేసుకుంటున్నారు జనం. అబ్బా, సరూర్ నగర్ బీజేపీ కార్పొరేటర్ ఆకుల సంధ్యక్కను చూడూరి. అకేషన్ ఏదైనా సెలబ్రేషన్ అయితే పక్కా ఉండాల్సిందే అన్నట్టు చేస్తుంటది. పాకిస్తాన్ టెర్రరిస్ట్ గాళ్లను బాంబులేసి లేపేసినవని సంధ్యక్క చూడూరి చిన్న సంబరం చేయలే. పాకిస్తాన్ జెండా బ్యానర్ కొట్టించింది, పాత చెప్పులు జమ చేసి దండాలు ఇచ్చి పాకిస్తాన్ జెండా కట్టింది. ఇట్లా ఇక తొవ్వెంట పోయే పబ్లిక్ను పిలిచింది, వాళ్ళ గుడ్లు రాళ్ళు టమాటాలు చేతికి ఇచ్చింది. ఇక తలుక్కొనరా అన్నది. నా సామిరంగా ఒక్కొక్కరు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మిసైల్స్ ఇసిరినట్టే గుడ్లను రాళ్లను టమాటాలను కసిదీర ఇసిరి కడుపుల మంటను సల్లార్చుకున్నారు. అబ్బో, ఆడికే ఇడిచిపెడితే ఎట్లా అని పాకిస్తాన్ జెండాను రోడ్డు మీద అతుకు పెట్టించింది. ఇక చెప్పులు బూట్లతోటి దొక్కుకుంటా ఓర్రని చెప్తే తొవ్వేటి పోయేటోళ్ళు చూడురి సమరోత్సాహంతో దొక్కుకుంటా పోయిర్రు. ఇట్లా అటు కూకట్పల్లి దిక్కు కాంగ్రెస్ వాళ్ళు పటాకులు కాల్చి జాతీయ జెండాలు పట్టుకొని వచ్చి మాకు కూడా దేశభక్తి ఉన్నదని పాకిస్తాన్ డౌన్ డౌన్ అనుకుంటా నినాదాలు చేసిరు. అటు మల్కాజ్గిరిలో స్వీట్లు ఓ చేతుల జెండాలు ఓ చేతుల పట్టుకొని ర్యాలీ తీసిరు కమలనాథులు. ఖమ్మంలోనేమో ప్రధాని సార్కు పాలతోటి అభిషేకం చేసి అభిమానాన్ని పొంగిచ్చిండు కమలం లీడర్ పొంగులేటి సుధాకర్ సారు. ఇక ఇంకో జాగాలో తొవ్వేంటి పోయేటోళ్ళకి స్వీట్లు వంచి నోళ్లు తీపి చేసుకుంటా కుషాయిరు బీజేపీలు. ఈ తీరులో పాకిస్తాన్కు ముందుగాలే దీపావళి పండుగను తెప్పించిన ఆర్మోలకు మద్దతుగా దేశమంతా సంబరాలు చేయబట్టిరు. మన దేశంలోనే కాదు, పాకిస్తాన్ కబ్జాలున్న బలూచిస్తాన్ల జనం కూడా ఆపరేషన్ సింధూర్ తోటి పాకిస్తాన్ వాళ్ళకు గట్టిగా ఇచ్చి పడేసిరని ఇట్లా డీజేలు పెట్టుకొని ఎగిరిరు.